ఎంతో ఘనంగా నిర్వహించుకునే వినాయక చవితి సందర్భంగా తెలంగాణ రాష్ట్ర రాజధాని అయిన హైదరాబాద్ను తలపించే విధంగా వరంగల్ ఎల్లం బజార్లో 40 ఫీట్ల మట్టి విగ్రహాన్ని నిర్వహించారు. దానికి సంబంధించిన పూర్తి వివరాలు నిర్వాహకులు ఆకుతోట సంజీవ్ గారిని అడిగి తెలుసుకుందాం. నమస్కారం అండి. భద్రకాళి శరణమ్మ భద్రకాళి హిందూ ఉత్సవ సమితి ఆధ్వర్యంలో ఉమ్మడి వరంగల్ జిల్లాలో మొట్టమొదటిసారిగా 40 ఫీట్ల మట్టి గణపతిని నిర్మించాము. పర్యావరణాన్ని కాపాడేందుకు ఇది ఒక ప్రయత్నము. అందరూ ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ ఇట్లా కెమికల్స్ యూజ్ చేస్తున్నారు. అది చేయకూడదు. అది మట్టి విగ్రహాలనే పూజించాలనే ఒక సంకల్పంతో 40 ఫీట్ల విగ్రహాన్ని మేము మట్టితోని తయారు చేయించాము. అంతేకాకుండా హైదరాబాదు, మన తెలంగాణలోనే హైదరాబాదు ఖైరతాబాద్ వినాయకుడు అంటారు. అదే స్ఫూర్తితోనే మన వరంగల్లో సెకండ్ క్యాపిటల్ అయిన వరంగల్లో ఎందుకు ఉండకూడదు అనే సంకల్పంతో వరంగల్లో కూడా మేము ఇంత భారీ విగ్రహాన్ని తయారు చేసాము. ఈ వరంగల్ నుంచి హైదరాబాద్కు వెళ్ళలేని భక్తుల గురించి ఇక్కడ మేము ఒక ప్రయత్నంగా ఈ 40 ఫీట్ల మట్టి గణపతిని యూజ్ చేశాము. ఇందులో దాదాపు 40 మంది శ్రమించారు. 8 మంది శిల్పీలను ఒరిస్సా నుంచి పిలిపించి దాదాపు జర్బనార, గడ్డి, ఇసుక, రాగడితోటి ఈ విగ్రహాన్ని మొత్తం నిర్మించాము. మరియు నిమజ్జనం కూడా ఇక్కడే నిమజ్జనానికి కూడా ఏర్పాట్లు చేస్తున్నాము. పాలతో అభిషేకం తోటి మొత్తం వినాయకుడిని కరిగించేలాగా ఏర్పాట్లు చేస్తున్నాం. అదే రాగడిని మళ్ళీ నిమజ్జనానికి మేము తీసుకెళ్ళి అది నిమజ్జనం చేస్తాం మట్టినంతా. అలాగే 9 రోజులు ఇక్కడ గణపతి హోమాలు, చండీ హోమాలు, అన్ని హోమాలు, పంచలోహ విగ్రహానికి అభిషేకాలు, నిత్యం 10 మంది బ్రాహ్మణులచే వేద మంత్రాలచే పూజలు జరుగుతున్నాయి. రోజు దాదాపు ఒక 20,000 మందికి ప్రసాదాలు వితరణ జరుగుతుంది. దాదాపు ఒక 10 నుంచి 20,000 రోజు వస్తారని, భక్తులు వస్తారని అంచనా వేసుకున్నాం మేము. అందుకు సరిపడే ప్రసాదాలు కూడా ఏర్పాటు చేసినాము. ముఖ్యంగా ప్రజలకు, భక్తులకు తెలియజేయని విధంగా ఈ ఎల్లమ్మ బజారు కంజెస్ట్ ఏరియా కాబట్టి కొద్దిగా దూరం ప్రాంతాల్లోనే, కొద్దిగా దూరంలోనే పార్కింగ్ చేసి ఇక్కడికి స్వామివారి దగ్గరికి వచ్చి కాలినడకతోనే వచ్చి జస్ట్ దర్శనం చేసుకొని వెళ్ళగలరని మా మనవి. దాదాపు 30 మంది సెక్యూరిటీని ప్లస్ ఇంకా ముఖ్య విషయం ఏంటంటే ప్రింట్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియా, పోలీసు వారి సహకారంతో మాకు చాలా ఆనందంగా ఉంది. వాళ్ళు చాలా ప్రోత్సహించారు. వారి వల్లనే ఇంత భారీ విగ్రహాన్ని ఇక్కడ రూపుదిద్దాము. మనం రోజు గణనాయకుని రోజు పూజిస్తూనే ఉంటాం. కానీ ఈ ప్రత్యేకత ఏంటి అంటే గణపతి నవరాత్రుల్లో కూడా ఎప్పుడైతే మట్టి వినాయకుడిని మనం స్థాపితం చేస్తామో, మనం ఇక్కడ ఏర్పాటు చేస్తామో, ఆటోమేటిక్ గా ప్రజల్లో కూడా ఇప్పటి వరకు ఇంకా రంగురంగుల వినాయకులు మనం చూస్తున్నాం, ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ వినాయకులు చూస్తున్నాం. ఇది పూర్తిగా మారాలి అంటే ఖైరతాబాద్ తర్వాత, అంటే హైదరాబాద్ తర్వాత ఇంత పెద్ద వినాయకుడిని ఇక్కడ ఏర్పాటు చేయడం అంటే కొంచెం ఫ్యామిలీ మెంబర్సే దీని పూర్తి ఖర్చులు, ఎలాంటి దాతలు లేకుండా వారే స్వయంగా ముందుకు రావడం అనేది మనం చాలా వారిని తప్పకుండా మనస్ఫూర్తిగా అభినందించే విషయం.